అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గడ్డి మేయలేదు కాబట్టి ఒక కల్తీ జరిగింది. అది జరగడానికి ఏంటండి ఆయన 5 ఏళ్ళు సీఎం చేసిన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తప్పు ఇంత క్లియర్ కట్ గా చేశారు అని చెప్పి సెంట్రల్ సిబిఐ రిపోర్ట్ బయట పెట్టినా గానీ దూడ పాలు తాగలేదు, లేదంటే గడ్డి మేయలేదు, లేకపోతే దానికి ఆరోగ్య బాలేదు, అందుకే కల్తీ నెయ్యి వచ్చింది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడడం? అప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు? రామ్ సుబ్బారెడ్డి, వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ బాబాయ్ ఏం చేశారు? ఆవులు గడ్డి లేయటం తెలియలేదండి. అంటే ఆహార పోషకాహారాలు పడటం తెలియలేదండి. అంటే ఇది ఏమైందంటే వాళ్ళ బాబాయ్ తప్పుకి ఈయన సమర్థిస్తున్నాడు అనమాట. 5 ఏళ్ళు పరిపాలన చేసినాడు. ఆవులకి ఏం గడ్డి పెడతారో, ఎంత పోషకాహారాలు పెడతారో, పాలు ఎంత చిక్కటికి వస్తాయి, దాని నుంచి నెయ్యి ఎలా చేస్తారో మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో సీఎం ఉన్నప్పుడు తెలియలేదండి.